రామా, దీనినే కుమార సంభవము అని అంటారు అని కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని శ్రీరాముడికి వివరించాడు విశ్వామిత్రుడు. ఆ తరువాత మళ్లీ మాట్లాడుతూ, రామా, ఇప్పుడు నీకు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చిన భగీరథుని కథ చెబుతాను విను అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం అయోధ్యను సగరుడు అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆయన మరెవరో కాదు, మీ వంశానికి చెందిన వారే. మహాసూరుడు, ధర్మాత్ముడు. ఆయనకు కేసిని, సుమతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో పెద్ద భార్య అయిన కేసిని విదర్భ దేశాధీశుని కుమార్తె. మహాధార్మికురాలు, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడుతుంది. ఇక రెండవ భార్య సుమతి అరిష్టనేమి కుమార్తె, మహా సౌందర్యవతి. ఇద్దరు భార్యలతో కలిసి సగర మహారాజు హాయిగా జీవిస్తున్నాడు. కాని ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. దాంతో ఆ మహారాజు తన ఇద్దరు భార్యలను తీసుకుని హిమవత్ పర్వత ప్రాంతంలోని భృగుప్రస్రవణ అనే పర్వతం మీద 100 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై, ఓ రాజా, నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు ఎందుకని ఇంత ఘోరమైన తపస్సు చేశావో నాకు తెలుసు. నీ కోరిక న్యాయమైనదే. నీకు తప్పక సంతానం కలుగుతుంది. వారి వలన లోకంలో నీకు గొప్ప కీర్తి కూడా లభిస్తుంది. నీ భార్యలలో ఒకరికి నీ వంశాన్ని నిలబెట్టే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇంకొకరికి మహాబలవంతులు, కీర్తిమంతులు, ఉత్సాహభరితులైన 60,000 మంది పుత్రులు కలుగుతారు అని అన్నాడు. అది విన్న సగర చక్రవర్తి భార్యలు, మాలో ఎవరికి ఒక పుత్రుడు, ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు అని అడిగారు. దానికి భృగు మహర్షి, మీకు ఎటువంటి సంతానం కావాలో మీరే నిర్ణయించుకోండి, అలాగే జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు పెద్ద భార్య అయిన కేసిని, మహాత్మా, నాకు వంశోద్ధారకుడైన ఒక పుత్రుడిని ప్రసాదించండి అని కోరింది. చిన్న భార్య సుమతి, మహాత్మా, నాకు మహాబలశాలురైన 60,000 మంది పుత్రులను ప్రసాదించండి అని కోరింది. అది విని తథాస్తు అని పలికి భృగు మహర్షి అంతర్ధానమైపోయాడు. ఆ తరువాత సగరుడు కూడా తన భార్యలతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చేశాడు. అలా కొంతకాలం గడిచింది. భృగు మహర్షి ఆశీర్వాదం ఫలించి సగరుని ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. పెద్ద భార్య కేసినికి అసమంజుడు అనే పుత్రుడు కలిగాడు. రెండవ భార్య మాత్రం ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు. కాని వారిలో అసమంజుడు మాత్రం చిన్నప్పటి నుంచి మహాక్రూరుడిలా తయారయ్యాడు. అనేక పాపకార్యాలు చేస్తూ జనులందరినీ పీడించేవాడు. అతడి బాధ పడలేక సగరుడు కొడుకు అని కూడా చూడకుండా ప్రజల శ్రేయస్సు కోసం అతడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అయితే ఆ అసమంజునికి అసుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు తండ్రిలా కాకుండా అందరితో ప్రేమగా మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందాడు. అందరూ అతడంటే ఇష్టపడేవారు. అందుకే అతడిని తనతోనే ఉంచుకున్నాడు సగరుడు. ఆ తరువాత కొంతకాలానికి సగర మహారాజు అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పించుకుని పండితులను, పురోహితులను పిలిపించి అందుకు తగిన ఏర్పాట్లు చేయించాడు. హిమచలము, వింధ్య పర్వతముల మధ్య యజ్ఞవాటికను నిర్మించి యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనవడైన అసుమంతుడు ఆ యజ్ఞాశ్వానికి రక్షణగా బయలుదేరాడు. అయితే ఈ యజ్ఞం జరగడం ఇష్టం లేని ఇంద్రుడు ఒక రాక్షస రూపం ధరించి ఎవరికీ తెలియకుండా మెల్లగా యజ్ఞాశ్వమును అపహరించుకుపోయాడు. ఇది గ్రహించారు ఋత్విక్కులు. వెంటనే సగరుని దగ్గరకు చేరి, మహారాజా, యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. అది లేనిదే యజ్ఞం పూర్తవదు. కాబట్టి వెంటనే దానిని వెతికి తీసుకురండి అని అన్నారు. అది విన్న సగరుడు వెంటనే తన 60,000 మంది కుమారులను పిలిచి, కుమారులారా, ఇది మంత్రాలతో నిండిన పవిత్రమైన స్థలం. ఇక్కడకు రాక్షసులు రాలేరు. కాబట్టి ఈ పని వారు చేసుండరు. మీరు వెంటనే వెళ్లి భూమండలమంతా వెతకండి. ఒకవేళ భూమి ఉపరితలం మీద దొరకకపోతే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున భూమిని తవ్వుకుంటూ వెళ్ళండి. ఏది ఏమైనా యజ్ఞాశ్వాన్ని మాత్రం వెతికి తీసుకురండి. మీరు అశ్వాన్ని తీసుకొచ్చేంత వరకు నేను, ఈ ఋత్విక్కులు, నా మనవడు ఇక్కడే మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము అని అన్నాడు. అది విని తండ్రి ఆదేశం మేరకు సగరుని పుత్రులందరూ యజ్ఞాశ్వమును వెతుక్కుంటూ వెళ్లారు. కాని ఎక్కడా వారికి దాని జాడ కనిపించలేదు. దాంతో వారు భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వారు అలా తవ్వుతుంటే భూమిలో నుండి ఎన్నో సర్పాలు, అసురులు, అనేక రకాల ప్రాణులు బయటకు వచ్చాయి.
అయితే వాటన్నిటినీ నిర్దాక్షిణ్యంగా చంపేశారు సగరుని పుత్రులు. అలా వారు 60,000 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని 60,000 యోజనాలు తవ్వేశారు. ఇది చూసి దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి, ఓ బ్రహ్మదేవ, యజ్ఞాశ్వం కోసమని సగర పుత్రులు భూమినంతా తవ్వుకున్నారు. దారిలో అడ్డు వచ్చిన ప్రాణులను, పాతాళంలో తపస్సు చేస్తున్న మునులను దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాతులు నశించిపోతున్నాయి. మీ సృష్టి అంతా సర్వనాశనమైపోతోంది. మీరే దీనిని అడ్డగించాలి, సర్వ ప్రాణులను కాపాడాలి అని వేడుకున్నారు. అది విని భయంతో వణికిపోతున్న దేవతల వైపు చూస్తూ బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి సర్వేశ్వరుడైన ఆ విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారం ధరించి ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఈ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. వారి చావు కపిలుని చేతుల్లోనే ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు కొంచెం ఉపశమించి తిరిగి తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. ఇటు సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. ఎంత వెతికినా వారికి యజ్ఞాశ్వము కనబడలేదు. కాని వారు అలా వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఒక పెద్ద శబ్దం వినిపించింది. బహుశా అది వారి అంతం సమీపించింది అనడానికి సూచనేమో. అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా భూమిని తవ్వుతూ ఎంత వెతికినా యజ్ఞాశ్వం కనిపించకపోవడంతో సగరుని కుమారులు తిరిగి తమ తండ్రి వద్దకు వెళ్లారు. పితృవర్య, మీరు చెప్పినట్టే మేము భూమండలమంతా తవ్వి గాలించాము. మధ్యలో అడ్డు వచ్చిన యక్ష, గంధర్వ, నాగజాతులను చంపాము. కాని మాకు ఎక్కడా యజ్ఞాశ్వము కనిపించలేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారో చెప్పండి అని అడిగారు. అది విన్న సగరునికి కోపం ఆకాశాన్నంటింది. తన కొడుకులను చూస్తూ, మీరు ఇంకా బాగా వెతకండి. అవసరమైతే భూతలాన్నే కాదు, పాతాళానికి కూడా వెళ్లి వెతకండి. ఎలాగైనా యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయిన వారిని పట్టుకుని కార్యం నెరవేర్చండి అని అన్నాడు తీవ్రమైన కంఠంతో. తండ్రి మాటలు విన్న సగర పుత్రులంతా తిరిగి బయలుదేరారు. భూమిని తవ్వుకుంటూ పాతాళానికి చేరుకొని అక్కడ తూర్పు దిక్కుగా వెతకసాగారు. అయితే వారికి అక్కడ యజ్ఞాశ్వం కనిపించలేదు గాని భూభారాన్ని తన శిరస్సుపై మోస్తున్న విరూపాక్షమనే ఒక ఏనుగు కనిపించింది. దానిని చూసి ఆశ్చర్యపోయిన సగర కుమారులు ఆ మహాగజానికి ప్రదక్షిణ చేసి పూజించి దక్షిణ దిక్కుకు తవ్వుకుంటూ వెళ్లారు. అక్కడ కూడా మహాపద్మమనే ఇంకొక ఏనుగు భూమిని మోస్తూ ఉంది. సగర కుమారులు దానికి కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించి ఈసారి దక్షిణ దిక్కుగా తవ్వసాగారు. ఆ పశ్చిమ దిక్కున కూడా భూభారాన్ని తన శిరస్సుపై మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ ఏనుగుకి కూడా నమస్కరించి ఉత్తర దిక్కుకు వెళ్లారు. అక్కడ కూడా భద్ర అనే పేరుగల ఏనుగు భూమిని తన శిరస్సుపై మోస్తూ ఉంది. ఆ దిగ్గజమునకు కూడా సగర కుమారులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి 4 దిక్కులు అయిపోవడంతో అందరూ కలిసి ఈశాన్యం వైపు తవ్వుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అలా ఈశాన్యం దిక్కున చాలా దూరం తవ్వాక వారికి ఒకచోట గడ్డి మేస్తూ కనిపించింది యజ్ఞాశ్వం. ఆ అశ్వానికి కొంత దూరంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. అది చూసిన సగర కుమారులకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ కపిలుడే మా అశ్వాన్ని దొంగిలించాడు అనుకుని తమ ఆయుధాలను బయటకు తీసి, ఓరీ, నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించింది? మేమెవరేమో తెలుసా? సగర చక్రవర్తి కుమారులం. మా అశ్వాన్నే దొంగిలిస్తావా అంటూ కపిలుణ్ణి చుట్టుముట్టారు. ఆ మాటలు విన్న కపిల మహర్షి కోపంతో వారి వంక చూస్తూ హూంకరించాడు. ఆ హూంకారం నుంచి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మమైపోయారు. ఇటు యజ్ఞ దీక్షలో కూర్చున్న సగరుడు తన కుమారుల రాక కోసం 1000 కండ్లతో ఎదురుచూస్తున్నాడు. కాని ఎన్నాళ్లైనా వారు తిరిగి రాలేదు. దాంతో సగరుడు తన మనవడైన అసుమంతుణ్ణి పిలిచి, నాయనా, నీవు మహావీరుడవు, పరాక్రమవంతుడివి. నీ పినతండ్రులు యజ్ఞాశ్వం కోసం వెళ్లి చాలా కాలమైనది, కాని ఇంకా తిరిగి రాలేదు. నీవు వెళ్లి వారి జాడ కనుక్కొని యజ్ఞాశ్వంతో తిరిగిరా. జాగ్రత్త, ఈ ప్రయాణంలో నీవు ఎంతో మంది వీరులతో పోరాడవలసి రావచ్చు. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్రములు తీసుకుని వెళ్ళు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. వెళ్ళు, నీకప్పగించిన కార్యం పూర్తి చేసి విజయంతో తిరిగిరా అని అన్నాడు. అది విన్న అసుమంతుడు ఆయనకు నమస్కరించి తన పినతండ్రులను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.